హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకేష్ మొబైల్స్ కామారెడ్డి. ఈ రోజు మన షాప్ కి వేరే మొబైల్ షాప్ నుండి కొన్ని మొబైల్స్ పార్సెల్ చేశారు. ఆ మొబైల్స్ ఏం ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడే వెళ్లి పార్సెల్ తీసుకుని వచ్చాము. చూద్దాం ఏ మొబైల్స్ ఉన్నాయో. ఇందులో 3 మోటో మొబైల్స్ ఉన్నాయి. ఒకటి మోటో 60 ప్రో, 2 మోటో 50 ఫ్యూషన్స్. వీటి కంప్లైంట్ వచ్చేసి 3 డెడ్ కండిషన్ లో వచ్చాయి. వీటి ప్రాబ్లమ్స్ ఏంటి, సాల్వ్ అవుతాయా కాదా, ఎక్కడైనా చూపించారా లేదా అని ఫస్ట్ మోటో 50 ఫ్యూషన్ చూద్దాం. చూశారుగా, ఈ మోటో 50 ఫ్యూజన్ ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేశారు. సిపియు తీయడానికి ప్రయత్నించారు. మనం సిపియు తీసి చెక్ చేద్దాం. సిపియు తీసే ముందు యుఎఫ్ఎస్ కి హీట్ తగలకుండా హీట్ ప్రూఫ్ ప్లాస్టర్ వేసుకోవాలి, లేదంటే యుఎఫ్ఎస్ కి హీట్ తగిలి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సిపియు తీసే టైంలో కరెక్ట్ హీట్ అండ్ ఎయిర్ ఉంచుకోవాలి, లేదంటే కింద ట్రాక్స్ డామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఇది ఎవరో ట్రై చేశారు కాబట్టి కింద ట్రాక్స్ పోయినట్టు అనిపిస్తుంది. మనం తీసి చెక్ చేద్దాం ఏమైనా ట్రాక్స్ మిస్ అయ్యాయా అని. బోర్డు పైన చాలా ట్రాక్స్ మిస్ అయ్యాయి. సర్ఫేస్ క్లీన్ చేసిన తర్వాత చూద్దాం ఎన్ని ట్రాక్స్ మిస్ అయ్యాయి. మైక్రో జంపర్ వేస్తే వచ్చే ఛాన్స్ ఉందా? బోర్డ్ సర్ఫేస్ క్లీన్ చేసే టైంలో హార్డ్గా ఐరన్ ని మూవ్ చేయకూడదు. చాలా జెంటిల్గా స్మూత్గా డీల్ చేయాలి, లేదంటే ఎక్కువ ట్రాక్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సర్ఫేస్ క్లీన్ అయింది. చూద్దాం ఇప్పుడు ఎన్ని ట్రాక్స్ మిస్ అయ్యాయి. చాలా ట్రాక్స్ మిస్ అయ్యాయి. 13 to 14 ట్రాక్స్ మిస్ అయ్యాయి. వాటికి మైక్రో జంపర్ వేసి చెక్ చేద్దాం. మైక్రో జంపర్ వేయడం చాలా కష్టమైన పని, దానికి చాలా ఓపిక ఉండాలి. ఈ రోజు మొత్తం ఈ ఫోన్తోనే గడిచిపోయింది. చూద్దాం చివరలో అయినా ఆన్ అవుతుందా లేదో ఇంత కష్టపడ్డందుకు. ఇప్పుడు సిపియుని ఐరన్ తో జెంటిల్గా క్లీన్ చేసేసుకొని సిపియు రీబాలింగ్ కి రెడీ చేసుకున్నాను. సిపియు పైన ఎలాంటి స్క్రాచెస్ పడకుండా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు రీబాలింగ్ స్టెన్సిల్ తీసుకొని సిపియుని రీబాల్ చేసుకున్నాను. అయిపోయింది. ఇప్పుడు దీనిని బోర్డు పైన ఫిక్స్ చేసి చూద్దాం మన ఫోన్ ఆన్ అవుతుందా లేదో. మదర్ బోర్డ్ చల్లారిన తర్వాత డిస్ప్లేలో పెట్టేసి చెక్ చేద్దాం ఫోన్ ఆన్ అవుతుందా లేదా. వావెస్, చివరగా మన ఫోన్ ఆన్ అయిపోయింది. మన కష్టం వృధా కాలేదు. ఇలాంటి మీ ఫోన్స్ ఏవైనా ఉంటే తీసుకొని మా మొబైల్ షాప్కు రాగలరు.